సో రాష్ట్ర బడ్జెట్లో ఒక ఆసక్తికర అంకెల ముచ్చట ఏంటంటే దాదాపు 60% పైగా నిధులు పల్లె ప్రాంతాలకే కేటాయించారు ఈ బడ్జెట్లో. ఇది ఒక గొప్ప విషయం. సో అది పల్లె ప్రాంతాలకి ఏ రకంగా కేటాయించారు ఈ 60% నిధులు ఎట్లా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పల్లెకు పట్టం అనే పేరుతోటి ఈ బడ్జెట్ సంబంధించిన వార్తను చూడొచ్చు మనం. బడ్జెట్లో రెండో అతిపెద్ద పద్దు తమదేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ తర్వాత తమకి అధిక నిధులు కేటాయించారని బట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 31,606 కోట్లు కేటాయింపు, గత ఏడాది కంటే 1,790 కోట్లు పెంపు, వడ్డీ లేని రుణాలకు 1,511 కోట్ల కేటాయింపట. సో ఈ పల్లెలకు సంబంధించి ఒకసారి వార్తలు కంటిన్యూ చూసే ప్రయత్నం చేద్దాం. పల్లె ప్రగతికి ప్రభుత్వం పట్టం కట్టింది. బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు 31,306 కోట్ల రూపాయలు కేటాయించింది. 4 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల నుంచి 31,306 కోట్లు కేవలం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కోసం కేటాయించింది. చాలా హర్షించదగ్గ విషయం ఇది. గత కేటాయింపులు 29,816 కోట్లు కాగా ఈసారి 1,790 కోట్లు పెంచింది. చేయూత పథకానికి సైతం కేటాయింపులు పెరిగాయి. మిషన్ భగీరథ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, గ్రామీణ రోడ్ల నిర్మాణంతో పాటు కొత్త హమ్ విధానం అమలు చేసింది, ప్రతిపాదించింది. మరింత చేయూత. సో చేయూతకు సంబంధించి ఇక పెంచిన పెన్షన్లు రాబోతున్నాయి. సో ఇప్పటిదాకా వాళ్ళు హామీలు ఇచ్చినట్టుగా పెన్షన్లు వేస్తామని చెప్పారు కదా, గతంలో బడ్జెట్ సరిపోక ఆ పెంచిన పెన్షన్లు ఇవ్వలేదు. సో ఈ బడ్జెట్ తోటి తర్వాత పెంచిన పెన్షన్లు మీ ఖాతాలలో పడబోతున్నాయి. ఇది అదే వార్త. ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం 14,861 కోట్లను కేటాయించిందట. ప్రస్తుతం సాధారణ పెన్షన్ నెలకు 2,016, దివ్యాంగుల పెన్షన్ 3,016 చొప్పున ఇస్తుండగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు 4,000, ఎవరికి నార్మల్ పెన్షన్ 2,000 నుంచి 4,000 ఇస్తుందట. అట్లాగే దివ్యాంగులకు కాలు మంచిగా లేని వాళ్ళకి 3,000 నుంచి 6,000 దాకా పెన్షన్ ఇస్తుందట. సో 6,000 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. వాస్తవానికి పెన్షన్ల పెంపునకు వీలుగా గత బడ్జెట్లోనే ప్రభుత్వం 14,628 కోట్లు కేటాయించినా కూడా అమలు కాలే. గతంలో కేటాయించింది కానీ అమలు కాలే. సో ఈసారి మరి కేటాయించిన అమలు అవుతుందా లేదా చూడాలి. పెంచిన పెన్షన్లు అయితే ఇచ్చే అవకాశం అయితే కనబడుతోంది. 14,860 కోట్లు అయితే కేటాయించారు పెంచిన పెన్షన్ల కోసం. ఇక మంచినీటి సరఫరాకు 6,000 కోట్లట. రాష్ట్రంలో గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ నిర్వహణ, మిషన్ భగీరథకు ప్రభుత్వం 6,000 కోట్లను కేటాయించింది. గత ఏడాది 4,993 కోట్లు కేటాయించగా నిర్వహణ, మరమ్మతులు, వేసవిలో నీటి ఎద్దడి నివారణ పనులకు నిధులు అందని పరిస్థితి ఏర్పడడంతో మిషన్ భగీరథ నిధులు పెంచింది. ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 2,922 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. ఈ పథకంలో కేంద్రం నుంచి నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ వాటా బకాయిలతో పనులు నిలిచిపోతుండడంతో కేటాయింపులు అయితే చేసింది. ఇక రహదారులకు ప్రతి గ్రామానికి, గ్రామం నుంచి మండలానికి అనుసంధానం కోసం తార్ రోడ్డు నిర్మించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదించింది. సర్కారు ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా గ్రామీణ రోడ్ల నిర్మాణానికి 1,220 కోట్లు కేటాయించింది. సో ఏ ఊర్లో అయితే తార్ రోడ్లు నిర్మాణం లేవో అక్కడ ఇప్పుడు రోడ్లు వాడే అవకాశం అయితే క్లియర్గా అనిపిస్తుంది. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి 1,220 కోట్లు కేటాయించింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హమ్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి 200 కోట్లు కేటాయించింది. ఇక మహిళా సంఘాలకు కేటాయించిన అమౌంట్ కూడా చూద్దాం. మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలు తీసుకునే రుణాలకు వడ్డీ చెల్లించేందుకు 1,511 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం ఈ పథకానికి 1,302 కోట్లు చూపారు. బ్యాంకు రుణాలు తీసుకునే మహిళా సంఘాలు సభ్యులకు 2 లక్షల, ప్రమాద బీమాకు 96.53 కోట్లు, రుణ బీమా పథకానికి 55.21 కోట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు 1,075 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర వాటాగా 2,062 కోట్లు కేటాయించారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమానికి 438 కోట్లు, స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్కి 222 కోట్లు, సమీకృత నీటి పరివాహక అభివృద్ధి కార్యక్రమానికి 68.75 కోట్లు కేటాయించారు. మొత్తంగా పల్లెకు పట్టం అనే వార్తకి ఇదే. పట్టణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి 31,606 కోట్లు కేటాయించారు. ఇంకా మిగతా ఇతరత్ర అన్నీ కలుపుకొని దాదాపుగా 60% పైగా నిధులు పల్లె ప్రాంతానికే కేటాయించింది ఇప్పుడు కొత్త సర్కార్.